గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాధవ్ మహేష్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ డేకి మా ట్రిప్స్ అనమాట. అసలు ఇంకా ఆ రోజు ఒకటే ట్రిప్ అనుకున్నాం. వేములవాడకి వెళ్ళి ఆనే ఉండి దర్శనం చేసుకొని మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఆనే ఉందాం అనుకున్నాం. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని టెంపుల్స్ కూడా ప్లాన్ అయినాయి. ఆ రోజు మార్నింగే మమ్మీ వాళ్ళు శాఖలు పోసిరు అనమాట. ఇల్లమ్మ శాఖలు అంటారు. ఎల్లమ్మ శాఖలు పోసిరు. ఇంకా మేము అప్పటికి రాలేము ఇంటికి. మార్నింగే పోసేసింది మమ్మీ. మేము ఆ ఇంటి నుంచి వచ్చేసరికి లేట్ అయింది. ఎల్లమ్మ గిట్లా శాఖలు పోసిరు, నైవేద్యం గిట్ల ఉండి అన్నీ పెట్టేసిరు అనమాట. మేము పోయి దండం పెట్టుకొని మేము కూడా శాఖ పోసి ఇంకా మొక్కినాం అనమాట. మేము ఇంత మంచిగా డెకరేట్ చేసినామంట దేవుడము. తర్వాత ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పి ఫస్ట్ మేము ఏడికి వెళ్ళినా కానీ కార్కి పూజ చేసాం. ఇంకా మంచిగా సేఫ్గా వెళ్ళి రావాలి, అంత మంచిగా కావాలని చెప్పి కార్కి పూజ చేస్తాం. ఇంకా అక్క బొట్లు పెడుతుంది. ఇంకా అక్క ఓం దింపింది. దాంట్లో ఇంకేమైనా పెట్టాలా అని అడుగుతుంది. పువ్వు పెట్టని చెప్తే పువ్వు పెట్టింది. 3 అగరబత్తులు తీసుకొని తిప్పింది. ఒకటి అగరబత్తి పడిపోతే దానికి ఇష్టం లేదు కార్కి 3 ఉండడం. అందుకని ఒకటి పడేసింది. 2 ఉన్నాయి, 2 పెడతా అని చెప్పి 2 పెట్టింది. సంక్రాంతి ముగ్గు అయితే అందరూ మీ పెద్ద మేష ముగ్గులని గొప్పమలేరా మేము పూజ చేస్తుంటే డాడీ వాళ్ళు అప్పుడే చిన్నోడు ఇంకా డాడీ ఇద్దరు బండి మీద వచ్చారు. ఇంటి దగ్గర నల్లపోచమ్మ గుడి కడుతురు. ఇంకా ఆ రోజు కడప నీళ్ళ పెడతారు అని చెప్పి ఆడికి వెళ్ళేసి వచ్చారు. ఇంకా డాడీ వచ్చినాక నిమ్మకాయలు మొత్తం అన్ని టైర్ల కింద పెడుతున్నామంట. నిమ్మకాయలు దొక్కి పోవాలని చెప్పి 4 టైర్ల కింద పెట్టిండు. ఇంకా మాకైతే ఇవే 10 దెబ్బలు కొట్టు పండగ కొట్టి జై. ఇంకా మేము వేములవాడ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి చూసుకోవడానికి. ఇంకా ఫస్ట్ వేములవాడ టెంపుల్కి వెళ్దాం, దాని నుంచి కొండగట్టు, ధర్మపురి అవన్నీ చూసుకుందాం అనేసి అన్నాడు డాడీ. ఇక డాడీ ఎవరి పిల్లల్ని వాళ్ళే ఎత్తుకోవాలంట ఈడ అని అంటే బావ చూసి అట్లయితే అనుషాడు నువ్వు ఎత్తుకో, మాదే అత్తం ఎత్తుకుతుంది మామ అనేసి అన్నాడు. ఇక ఆడ సాంగ్స్ ప్లే అవుతున్నాడు బ్యాక్గ్రౌండ్ రా, అందుకనే మ్యూట్ చేసిన, మళ్ళీ కాపీరైట్స్ పడతాయి అనేసి.
వేములవాడ టెంపుల్లో మాకు తెలిసిన ఒక అంకుల్, మాకు తెలియదు డాడీకి తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు. అంకుల్ వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటాడు డాడీతో, ఒకసారి రండి నేను దర్శనం చేపిస్తారా అండి అని చెప్పి. ఇంకా యానివర్సరీకి వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పి ఆ అంకుల్తో కాంటాక్ట్ అయితే ఆ అంకులే తీసుకెళ్ళిండు మనకి దర్శనంకి. చాలా మంచిగా అయ్యింది ఆడ దర్శనం. ఎప్పుడు కాలేదు అంత మంచిగా. మేము పోయింది ఫస్ట్ టైమే, అంటే చిన్నప్పుడు పోయినా కానీ అంత ఐడియా లేదు, గుర్తులేదు. ఇంకా ఇప్పుడు మేము పోయినందుకు చాలా మంచిగా అయింది. ప్రతి దగ్గర దర్శనం మంచిగా గర్భగుడి దగ్గర అయింది. వేములవాడలో కూడా అట్లనే అయింది. గైస్ మాకు స్పెషల్ దర్శనం అవుతుంది గైస్. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అంట గైస్. మా డాడీ పేరు చెప్పి మీరు కూడా పోరు పత్తికుమా అని చెప్పు. ఇంకా అంకుల్కి తెలిసిన వాళ్ళు ఉన్నారంట. ఇంకా అంకుల్ కూడా ఇందులోనే వేములవాడ టెంపుల్ ప్రాసెస్లోనే ఉంటారు. ఇంకా అంకుల్ వేరే వాళ్ళకి కాల్ చేసింది అనమాట. డోర్ క్లోజ్ ఉంది, అది వేరే స్పెషల్ దర్శనం లాగా అనమాట. ఇంకా వాళ్ళకి కాల్ చేసి డోర్ తీయమంటే తీసిరు. మనకి చాలా పెద్దగా ఉంటుంది లైన్, కానీ ఇంకా ఇట్లా వెళ్తే దగ్గరనే ఉండే. ఎక్కువ వీడియో తీయనియరా అని చెప్పి కొన్ని బిట్స్ తీసిన అనమాట. ఇట్లా ఎంటర్ అవ్వాలి మనం లోపలికి వెళ్ళడానికి. 2 దారులు ఉంటాయి, ఒకటి ఇది ఇంకొకటి అది. మ్యాక్సిమం ఇందులో నుంచి ఎవరిని వెళ్ళనివ్వరు. టెంపుల్ అనమాట ఇది. లోపల గుడి దగ్గర నుంచి ఎవరిని వెళ్ళనివ్వరు. ఇంకా వెనకాల బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చారు మమ్మల్ని. ముంగటి నుంచి కూడా వచ్చేయడానికి ఉంది. ఇంకా ఆడందరూ కోరుకున్న కోరికలు నెరవేరితే ఇట్లా కోడని కట్టేస్తా అని మొక్కుతారు కదా, అట్లా అనమాట. మేము ఉన్నప్పుడే ఎంత అంటే దగ్గర 20-30 కోడలు తీసుకుపోయారనమాట. ఆవులు అన్నిటిని తీసుకుపోయి కడుతున్నారు అనమాట ఆడవారికి. హాయ్ గాయ్స్, దర్శనం అయిపోయింది. మా అమ్మేమో ముత్యం అంటుంది ఫ్రెండ్స్. ఏ ముత్యం? స్వాతి ముత్యం. ఇంకా ఆడికే వీడియోస్ తీసినమాట. ఇంకా తీయలేను వీడియోస్, లోపల తీయనియరు అనేసి. వీళ్ళ మెడలో వేసుకున్న కండువాలు కూడా దేవుడికి దాకిచ్చి వీళ్ళ మెడలో వేసారు అనమాట. దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా అయింది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ విజిట్ అండి. ఇదే ఫ్రేమ్ ఉంటుంది. ఇంకా ఆడ నుంచి మేము కొండగట్టుకు అయితే స్టార్ట్ అయినాం. మొత్తం లాంగ్ వీడియో పెట్టలే కానీ షార్ట్ జర్నీ మూమెంట్స్ అయితే పెట్టినా. ఎక్కువ లాంగ్ కూడా పెట్టకుండా లెంత్ ఎక్కువ అవుతుందని. ఇంకా కొండగట్టుకు కూడా రీచ్ అయిపోయినాం అనమాట. పైన ఉంటారు కదా దేవుడు, అందుకని మేము కింద కార్ లోపలికి వెళ్తున్నాయి కొన్ని, కానీ మనల్ని అలౌ చేయరు. మ్యాక్సిమం వివిఐపీస్ వెళ్తారని కూడా నాకు తెలిసి. ఇంకా మేము కార్ కింద పెట్టేసి నడుచుకుంటూ పైకి వెళ్తున్నాం అనమాట. అక్క చూసి అబ్బాయి చిన్నపిల్లగాడు ఉన్నాడు ఆయన ఎత్తుకోవరు అని కోతులకు చెప్తుంది. నేను చూసి అక్క విశ్వాన్ని ఎత్తుకోతాడు, చిన్న పాప కదా ఆయన ఎత్తుకోతాడు అని నేను అంటున్నా అక్కతో. మేమేమనుకున్నామంటే పోయిన ప్రతి గుడి దగ్గర గుండంలో స్నానం చేసుకొని వెళ్దాం అనేసి అనుకున్నాము. ఇంకా ఆడ పోయి చూసి అసలు వాటరే లేవు.
మొత్తం ఖాళీ ఎండిపోయినాయా లేకపోతే తీసేసి అనుకుంటా వాటర్ మ్యాక్సిమం వాటరే లేవు అసలు మ్యాక్సిమం కాదు అసలు కొన్ని కూడా వాటర్ లేవు. సరే అని చెప్పి ఇంకా కాలు చేతులు కడుక్కొని వెళ్ళినాం అనమాట. బాగుండే ఆడైతే గోపురం మీద ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్క అవతారంతో హనుమంతుడు ఉండే మంచిగా అనిపించింది. నాకు ఇంకో విషయం తెలిసింది గుడి దగ్గర ఏంటంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ముంగట మొక్కుతాం కదా ఎంట్రన్స్లో దేవుళ్ళకి, అట్లా హనుమంతుడి గుడికి వస్తే ఎప్పుడు మొక్కొద్దంట. అది హనుమంతుడి కాళ్ళతో సమానం అంట. హనుమంతుడి కాళ్ళు మనం ఎట్లా ముట్టుకోవద్దో అది అట్లనంట. హనుమంతుడి కాళ్ళ దగ్గర శని ఉంటాయి కదా అందుకని అట్లా ముట్టుకోదంట. ఈడ ఒక మాల వేసుకొని అయినా చెప్తే నాకు తెలిసిందన్నమాట. ఇంకా మేము మొక్కకుండా లోపలికి వెళ్ళినాం. కొండగట్టు అంజన్న దర్శనం కంప్లీటెడ్. ఇంకా అందరికి తెలిసిందే దర్శనం అయిపోయినాక కంపల్సరీ గుడిలో కొద్దిసేపు కూర్చోవాలి. ఇంకా అందుకనే అందరం కూర్చున్నాం. నేను నించున్నా అనమాట. ఫస్ట్ వీడియో మొత్తం తీసుకున్నాం ఇట్లా టెంపుల్ అని చెప్పి నించున్నా. తర్వాతకి ఇంకా అందరం కూర్చున్నాము. మూతికంటే పొట్టంతా ముట్టుకోండి. ఈ పిల్లగాడు ఆగమవుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా నాకు అనిపిస్తుంది తెచ్చిరు మాకు. గైస్ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఏడికో దాని తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. మా విశ్వ కోతులు కావాలంట ఫ్రెండ్స్. ఏ దర్శనం ఇంకా ఆడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాం అందరం కలిసి. ఒకటి కాదు బాగానే పిక్స్ తీసుకొని ఇంకా లంచ్ చేద్దామని చెప్పి చూడండి గైస్, సుశీల గారి ఇంటి భోజనం అంట. బాగుంది, వచ్చినప్పుడు ట్రై చేయండి. కొండగట్టు దగ్గర మీల్స్ ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. మా డాడీ వాడ కూర్చున్నాడు. రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నాంట ఫ్రెండ్స్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కొండగట్టు దర్శనం తర్వాత ఇంకా లంచ్ చేయలేదని చెప్పి ఇంటి భోజనం, సుశీలమ్మ గారి ఇంటి భోజనం అనే ప్లేస్లో ఆగినాం అనమాట. వెజ్ మీల్స్ మొత్తము బాగుండే టేస్ట్. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ఆడ చుట్టుపక్కల లొకేషన్ కూడా బాగుందన్నమాట. ఇంకా మేము తినేసి ఫస్ట్ వచ్చేసినాం అనమాట. మేము తినగానే ఇక మేము ఫోటోషూట్కి అని చెప్పి ఇక లొకేషన్ బాగుంది కదా అని చెప్పి ఫొటోస్ తీసుకుందామని చెప్పి వెళ్ళినాం. నేను దిగలేను ఎక్కువ, చిన్నోడు, ఈయన మా బావ, విశ్వ, మేమందరం కలిసి దిగినాం. మేము దిగలేము, వాళ్ళని దింపారు అనమాట. నేను పిక్స్ కొన్ని ఇంకా అలా యూనిక్ ప్లాంట్స్ ఉన్నాయంట. బొకెట్ అయిపోయింది ఈ ప్లాంట్, బాగుండే మంచిగా అని చెప్పి వీడియో తీసిన బొకే ప్లాంట్ అని చెప్పి. ఇంకా బావని ఇట్లా నించో బాగా చిన్నతో ఫొటోస్ తీస్తా, తమ్నెల్లా పెట్టుకోవచ్చు అని చెప్పి వాటిని కొన్ని ఫొటోస్ తీసిన.
బాగుండేది లొకేషన్ అయితే మంచిగా ఉండేది. మొత్తం పొలాలు, ఆ చెట్టుతోనే ఎక్కువ బ్యాక్గ్రౌండ్కి లుక్ వచ్చింది. ఇంకా అది బావని దింపినాక ఈయనని బావని చిన్నోడు ఆ చిన్నోడు నలుగురిని దింపి వాళ్ళని దింపిన అనమాట ఫొటోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.